నమస్తే. నా పేరు రాధాకృష్ణ. హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని. అందరూ వినాయక చవితి పండుగ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. వినాయక చవితి అలాగే హిందూ పండుగలు ఏవైనా కూడా సమాజంలో కొన్ని వందల మందిని బతికించే పండుగ. స్వామి తన పండుగ సందర్భంగా ఎంతోమందికి జీవనోపాధి కలిగించే అపూర్వమైన ఒక పద్ధతే హిందూ పండగ సంప్రదాయ పద్ధతి. ఇప్పుడు మన వినాయక చవితి మనం చూసినట్టయితే, ఇప్పుడు నేను చిన్నగా సరదాగా నేను రాశాను, ఎంతమందికి ఇది ఉపయోగపడుతోంది, ఎంతమంది వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోగలుగుతున్నారు ఈ పండగ వల్ల అని రాసినట్టయితే, ఇప్పుడు చూస్తే వినాయక విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, ఆ విగ్రహాలకి రంగులు వేసేవాళ్ళు, ఆ విగ్రహాలు అమ్మేవాళ్ళు, అలాగే పందిరు వేసేవాళ్ళు, పందిరికి అలంకరణ చేసేవాళ్ళు, షామియానా వాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, అలాగే పూజ చేయించే పంతులు గారు, భజన చేసేవాళ్ళు, కోలాటం చేసేవాళ్ళు, అలాగే క్యాటరింగ్ ఇచ్చినప్పుడు ఆ క్యాటరింగ్ వాళ్ళు, అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వినాయకుడి విగ్రహాన్ని తేవడానికి వాడి నిమజ్జనం చేయడానికి ఉపయోగించే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు, వాయిద్యాల వాళ్ళు, ఇంకా లడ్డూ తయారు చేసే స్వీట్ షాప్ వాళ్ళు, ఈ డీజే సిస్టమ్ ఏదైతే వచ్చిందో ఆ డీజే సిస్టంలో పనిచేసేవాళ్ళు, అలాగే శుభ్రం చేసేవాళ్ళు, పందిరికి కావాల్సిన సామాగ్రి ఉంటుంది కదా, దొంగలు అవన్నీ సప్లై చేసేవాళ్ళు వాళ్ళు, పూజా సామాగ్రి అమ్ముకునేవాళ్ళు, కిరాణా కొట్టేవాళ్ళు, ఇలా దగ్గరగా చూస్తే ఒక 20 పైన వర్గాల వాళ్ళు ఒక వినాయక మండపంలో 10 రోజులు 11 రోజులు జరిగే పూజా కార్యక్రమానికి వీళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ వీళ్ళు ఆర్థికంగా చాలా బలపడటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యొక్క పండగ వాతావరణం ఏదైతే ఉందో, పండగల ఉద్దేశం ఏదైతే ఉందో, 10 మంది బతకాలని, 10 మందికి అవకాశాలు రావాలని. ఇది సమాజంలో ఏ వర్గానికి ఒక లిమిటెడ్గా ఉన్నది కాదు. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తేనే ఈ పండుగలు చాలా అద్భుతంగా మనం చేసుకోగలుగుతున్నాము. ఈ విషయాన్ని గమనించుకుంటూ మన హిందూ సంప్రదాయాలు, మన హిందూ పద్ధతులు, పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వెనక ఉన్న ఉద్దేశాన్ని కూడా మనం గమనించుకుంటూ మనం ముందుకు పోవాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిమజ్జన సమయంలో జరుగుతున్న కొన్ని చిన్న విధానాలు ఏవైతే ఉన్నాయో, కొంచెం తాగి డ్యాన్సులు వేయటం లాంటివి, అలాగే డీజే సిస్టమ్ అన్నది కొత్తగా వచ్చింది. అంతకుముందు గణపతి బప్ప మోరియా అని చెప్పి చక్కగా నినాదాలు ఇచ్చుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ ఊరేగింపులు జరిగేవి. ఇప్పుడు అవేం కనపట్లేదు. ఈ డీజే సిస్టమ్ అన్నది వచ్చేసి అది పెద్దవాళ్ళైతే, వయస్సులో పెద్దవాళ్ళైతే ఆ యొక్క సౌండ్కి, ఆ వైబ్రేషన్స్కి వాళ్ళు ఎక్కడ గుండె అయిపోతుందా అన్నంత భయం కూడా వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బయటికి రాలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది చాలా కొంచెం ప్రమాదకరమేమో అనిపిస్తుంది. కాబట్టి అందరూ ఆలోచించి మన సంప్రదాయ పద్ధతి సన్నాయి మేళము ఇలాంటివి, అలాగే మన మృదంగాలు అలాంటి వాటితో తీసుకెళ్ళాలి, లేదా దీపాలతో దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకువెళ్ళి భజన చేసుకుంటూ తీసుకువెళ్ళి అలా చేయటం వల్ల ఈ సౌండ్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది చాలా మటుకు తగ్గించగలుగుతాము. మళ్ళీ ఈ వయసులో పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా, ఇబ్బంది రాకుండా కూడా మనం కాపాడగలుగుతాము. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ మనం అద్భుతంగా పండుగలు చేసుకుంటూ, మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన పండుగలు చేసుకుంటూ సమాజంలో అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాను. నమస్తే.